హలో రమణ గారు. నమస్తే మేడం. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, Yes. రిటైర్డ్ పీపుల్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు అప్పటి వరకు ఒక ఎత్తు, తర్వాత ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటారు. ఎందుకంటే ఒకసారి వర్క్ స్టార్ట్ అయ్యాక ఖాళీగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా గ్రేట్ ఆపర్చునిటీ ఉందా ఇంట్లో ఉండే చేసుకునేటట్టు? ఉంది మేడం, సిరి మేడం. ఎందుకంటే రిటైర్డ్ పీపుల్ అంటే వాళ్ళు దాదాపు ఒక 35 years వర్క్ చేస్తుంటారు. Yes, of course. రకరకాల ప్లేస్లో రకరకాల వ్యక్తులతో చేస్తుంటారు. ఈరోజు రిటైర్డ్ ఉన్న వాళ్ళకి కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్. అంటే మెయిన్ పర్టికులర్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. అసలు ఈరోజు రిటైర్ అయిన అందరికంటే ఎక్కువ బాగా సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎవరంటే రిటైర్డ్ పీపులే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో వాళ్ళు 35 years వర్క్ చేసిన ఏదైతే ఆ శాలరీ కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ కావచ్చు, ఇక్కడ 2 years లో వాళ్ళు దాన్ని రీచ్ గెయిన్ అవుతారు. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకున్న కాంటాక్ట్స్ అంతే. అంటే వాళ్ళకున్న పరిచయాలు కూడా ఆ విధంగా ఉంటాయి. అంటే రిటైర్ అయిన వ్యక్తి చెప్తే ఎవరైనా కూడా వింటారు, నమ్మకంగా ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ అదే, అంటే కాంటాక్ట్స్ కన్వర్ట్ ఇంటూ కరెన్సీ. అంతే, ఏం లేదు. అంటే కాబట్టి ఏంటంటే ఆ కాంటాక్ట్స్ని యూజ్ చేసుకొని చాలా అద్భుతంగా, ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఉండదు, హ్యాపీగా ఇంటి దగ్గరే ఉండొచ్చు, ఎక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఏదో అప్పుడప్పుడు ట్రైనింగ్స్ మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఈ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళకి ఏంటంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా అయిపోయి ఉంటాయి. కాకపోతే ఏంటంటే సర్వీస్ పరంగా కూడా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని సర్వీస్ కూడా డైవర్ట్ చేయొచ్చు. బెస్ట్ సర్వీస్ కూడా ఇది కూడా. ఎందుకంటే ఒక ప్లాట్ కొనమని చెప్తున్నాం అంటే అది ఒక సర్వీస్. అంతే కదా, వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నారు. వాళ్ళకు బెనిఫిట్ చేస్తున్నారు. దాన్ని ఒక బెస్ట్ సర్వీస్ వాళ్ళు చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టు కదా. ఓకే, అంటే బెనిఫిట్ చేయడం వల్ల పుణ్యము వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ వస్తుంది. రైట్ రమణ గారు, చాలా గ్రేట్ ఆపర్చునిటీ గురించి చెప్పారు. సో ఎవరికన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.